ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భాగ్యనగర్ రోడ్లు అధ్వానంగా మారాయి. అడుగుకో గుంతతో వాహనదారులు రోడ్డుపైకి రావాలంటేనే జంకుతున్నారు. ప్రధాన రోడ్లతో పాటు కాలనీలోని రోడ్లు సైతం పూర్తిగా కంకర తేలి గుంతలమయంగా మారడంతో ఒళ్లు హూనమైపోతోందని వాహనదారులు గగ్గోలు పడుతున్నారు. సిటీలో గుంతలమయంగా మారిన రోడ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ నగర రోడ్లు నరకప్రాయంగా మారాయి. సిటీలో రోడ్ల మీద ప్రయాణించాలంటేనే వాహనదారులు జంకుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు నగరంలోని రోడ్లన్నీ ఎక్కడికక్కడ అధ్వానంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. సిటీలో ఇటీవల కాలంలో దాదాపు 40,000కు పైగా కొత్తగా గుంతలు ఏర్పడినట్లు ఇప్పటికే జీహెచ్ఎంసీ లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి. గుంతలమయంగా మారినటువంటి రోడ్ల మీద ప్రయాణించాలంటేనే ఇటు వాహనదారులు అయితే నానా అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఓల్డ్ సిటీ నుంచి మొదలుపెట్టి న్యూ సిటీ వరకు, హైటెక్ సిటీ వరకు ఎక్కడ చూసుకున్నా కూడా అడుగుకో గుంతతో వాహనదారులకు చింతించక తప్పట్లేదని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనము నాంపల్లిలో ఉన్నాము. సో నాంపల్లిలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాము. పూర్తిగా ఎక్కడికక్కడ కూడా గుంతలమయంగా మారినటువంటి రోడ్ల మీద ఇటు వాహనదారులు సర్కస్ ఫీట్లు చేసుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. సో చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఉంది ఇక్కడ మీ రోడ్ల పరిస్థితి? ఇక్కడ ఏంటి, ఎట్లా ఉంది? ये रोड बहुत खराब है, नीलोफर रोड। ये बाजार घाट से नीलोफर हॉस्पिटल तक मैं यहाँ पर 10 दिन से आ रहा हूँ, जा रहा हूँ। और ये इमरजेंसी पेशेंट्स जाने की रोड है। ये हॉस्पिटल को बहुत सारी तकलीफ हो रही पब्लिक को यहाँ पर। कहाँ से कहाँ तक है पूरे? ये बाजार घाट चौरासे से नीलोफर हॉस्पिटल तक पूरा वैसा ही है। इमरजेंसी केसेस को बहुत तकलीफ हो रही है। एम्बुलेंस भी अनबैलेंस हो जा रहा है इधर से जाने पर। సిటీలో మొత్తము రోడ్ల నిర్వహణ బాధ్యత గతంలో ప్రైవేట్ ఏజెన్సీలు చూసేవి. ప్రస్తుతం మాత్రం ఈ రోడ్ల నిర్వహణ అంతా కూడా అధ్వానంగా మారడంతో ఇటు వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో అడుగుకో గుంతతో వాహనదారులకు చింతించక తప్పనటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూడొచ్చు, ఇటు నీలోఫర్ హాస్పిటల్ ఉంది, పక్కన క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. నిత్యం కూడా ఇటు వాహనాల రాకపోకలు, ఎమర్జెన్సీ సేవలు ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని చెప్పొచ్చు. సార్ చెప్పండి, రోడ్ల పరిస్థితి ఎలా ఉంది, ఏంటి ఇక్కడ మీ దగ్గర? हिंदी में बोलेगा। रोडों का सिचुएशन क्या है, हालत? रोडों का देखो पूरा गड्ढा गड्ढा है, पूरा गड्ढा। देखो इधर गड्ढा उधर गड्ढा। रात को मुश्किल होता है, आदमी गाड़ी पूरा खराब होता है, गिर जाता है बुढ़ा बड़ा आदमी लोग। इसके लिए क्या कर रहे हैं आप लोग? खाली सोशल मीडिया पे बोलते हैं ऐसा करेगा ऐसा। देखो पूरा गड्ढा गड्ढा है। यही रोड बोल के नहीं, पूरा हैदराबाद का बारिश आएगा, 4 पानी आएगा, खलास रोड बर्खास्त करेगा। अभी एक कारोबार का दुकान है, दुकान के सामने आदमी ट्रैफिक जाम हो जाता है बारिश का वजह से। ముఖ్యంగా ఏదైతే నాణ్యత లేకపోవడం మూలంగా ఇటు రోడ్లన్నీ కూడా వేసిన 2-3 నెలలకే పూర్తిగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. మరోవైపు గుంతలమయంగా మారినటువంటి రోడ్లు ఒకవైపు ఉంటే, సో ఏదైతే ఇటు పైప్ లైన్ల కోసం, డ్రైనేజీల కోసం రోడ్లన్నీ కూడా ఎక్కడ తవ్వి అక్కడ అలాగే వదిలేయడంతో మరింత దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము ఇటు వాహనదారులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో. మొత్తం హీనమైన రోడ్ల మీద ఒళ్ళు హూనమైపోతుందంటూ ఇటు వాహనదారులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, పూర్తిగా ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్. హైదరాబాద్ నగరంలో రోడ్ల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. ప్రతి ఏడాది జీహెచ్ఎంసీ రోడ్ల నిర్వహణ కోసమే దాదాపు ప్రత్యేకంగా 1000 కోట్ల వరకు కేటాయిస్తుంది. సో అలాంటి పరిస్థితి, రోడ్ల నిర్వహణ దారుణంగా ఉండడంతో సో నగరంలో ఇటు రోడ్ల మీదకి రావాలంటే ఇటు వాహనదారులు జంకుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఇటు నిత్యం వెళ్ళేటటువంటి ఒక ప్రధానమైనటువంటి మార్గం అని చెప్పొచ్చు. సో ఇలాంటి రోడ్డు మీద దాదాపు 2 కిలోమీటర్ల మేర రోడ్డు అంతా ఎక్కడికక్కడ కూడా గుంతలమయంగా కంకర తేలి అధ్వానంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇకనైనా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఇటు డ్యామేజ్గా ఉన్నటువంటి గుంతలమయంగా మారినటువంటి రోడ్లను మరమ్మతు పనులు చేపట్టాలంటూ కూడా ఇటు భాగ్యనగర వాసులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ఇది హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, నాంపల్లి నుంచి.